నమస్తే మన యూట్యూబ్ వీక్షకులకు శివాయ గురువే నమః శ్రీమాత్రే నమః. జయ జయ శంకర హరహర శంకర. ఈ నిజంగా ఇంత ఎండల్లో కూడా మంచు లాంటి చల్లటి వార్త ఏమంటే శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశులైన శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వారి ఉత్తర పీఠాధిపతిగా శ్రీ దుడ్డు సత్యవెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ గారిని నియమించబోతున్నారు. వారి సన్యాస స్వీకరణ 30 ఏప్రిల్ 2025 అక్షయ తృతీయ రోజు ఈ గొప్ప మహోత్సవం జరగబోతోంది. మరియు కాలడి శంకరులైన ఆదిశంకరాచార్య జయంతి మహోత్సవం 2 మే 2025 జరగబోతున్న శుభ తరుణంలో మీరందరూ కంచి పీఠానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను. మహోత్సవం మొదలైంది. స్వామివారు ఉత్తర పీఠాధిపతి గారు మన కంచి పీఠంలోకి ఆహ్వానించే రోజు ఇంత చక్కగా స్వామివారికి స్వాగతం పలుకుతూ అందరూ కూడా ఎదురు చూస్తున్న శుభ తరుణం స్వామివారు వచ్చి వారిని స్వాగతించి పీఠంలోకి తీసుకెళ్ళబోయే శుభతరుణం. ఈ విజువల్స్ అందరూ చూసి మీరు సంతోషిస్తారని అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను. కానీ బురిడి బాబాలు దొంగ బాబాల్ని నమ్మకుండా మన సనాతన సాంప్రదాయంలో ధర్మంలో చెప్పిన జగద్గురువులని, గురువులకే గురువులు జగద్గురువులు, వారి యొక్క ఆదేశానుసారం వారి యొక్క బాటలో ప్రతి కుటుంబం ఒకప్పుడు అలా నడిచేది. కొత్తగా నమ్మి కొత్త పోకడలు కొత్త సాంప్రదాయాలు చేయడం వల్ల సనాతన ధర్మాన్ని మరుగుపరచడం వల్ల భ్రష్టత్వంతో పాటు చాలా నష్టపోతున్నారు. ఈ పీఠాల్లో నిజంగా మన ధర్మ సందేహాలు కానీ మనకున్న ఏదైనా కూడా మనకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి నాకు చిన్నతనంలో పరమాచార్యులను చూసే అదృష్టం కలిగినందుకు మా గురుదేవులందరికీ నేను శిరసుంచి నమస్కరిస్తున్నాను. నా పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు రాబోయే పీఠాధిపతుల వారిని కూడా సన్యాసాశ్రమం కూడా చూసే అవకాశం కలిగినందుకు నేను చాలా అదృష్టవంతురాలు. మీరందరూ కూడా అదృష్టాన్ని పొందగలరని ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. అట్లనే శంకరాచార్య జయంతి రోజు కూడా వారు రచించిన ఎన్నో స్తోత్రాలని పఠిస్తూ గురుస్థుతిని, గురువందనాన్ని సమర్పిస్తూ గురుకృపకు పాత్రులై మన భారతదేశాన్ని, మన బిడ్డల్ని కాపాడుకుంటానని ఆశిస్తూ జయ జయ శంకర హరహర శంకర. జయ జయ శంకర.